Guys, welcome to my channel. మీకు తెలుసా నేను చెప్పింది మీకెళ్ళి తెలుసలే. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వీడియోలో చూడండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే సమ్మర్ మేళా ఉత్సవ్ అని 2024 ఎగ్జిబిషన్ అయితే మనకు హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయింది. అది ప్రసాద్ ఐమాక్స్ దగ్గరలో అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రీల్స్ బ్యాచ్ ఏదైతే ఉందో అది చాలా హైప్ చేస్తున్నది. అసలు యాక్చువల్గా ఎలా ఉంటుంది ఏముంటుంది అని చెప్పి మేము అయితే ఇక్కడికి వచ్చేసినాము. సో మనందరం కలిసి అది ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇప్పుడైతే టికెట్ తీసుకుందాం. ఇంకో విషయం చెప్పాలంటే చాలా హ్యూజ్ రష్ అయితే ఉంది, తెలుసు కదా. సో ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో పడిందంటే వాళ్ళ చేసే హైప్కి కుమారి ఆంటీనే మస్తు ఫేమస్ చేసారు. అలాంటిది ఇలాంటివి చాలా చేస్తున్నారు ఈ మధ్య. సో నేను కూడా మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను. సో ఎలా ఉంటుందో ఏముంటుందో చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో. వీకెండ్ కావడంతో సాటర్డే సండే హాలిడే ఉంటుంది కదా. సో అందుకనే చాలా రష్ అయితే ఉంది ఇక్కడ. సో చాలా రష్ ఉంది. మనమైతే వాళ్ళతో పాటు ఆ ఫ్లోర్లోనే మనం కూడా ఎంటర్ కావాలి. ఇప్పుడైతే ఎంట్రీ ఎలా ఉంటుందో చూద్దాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు యాక్చువల్గా ఈ ఎగ్జిబిషన్ థీమ్ ఏంటంటే మినీ స్విట్జర్లాండ్ అండ్ కాశ్మీర్ థీమ్తో అయితే వీళ్ళు ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. మనం రీల్స్లో చూసినట్టు ఉంటుందా లేకుంటే అది డిఫరెంట్గా ఉంటుందా ఎక్స్పీరియన్స్ అనేది నేను అసలు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్. మనం ఆల్రెడీ టికెట్ అయితే ఇచ్చినాము. టికెట్ ఇచ్చి మనమైతే ఇలా ఎంటర్ అవుతున్నాము. సో చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. లోపలికి అయితే అంత చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. ఇదైతే ఎంట్రీ పాయింట్. సో చాలా డార్క్ ఉంది, కొంచెం చల్లగా అనిపించింది ఫస్ట్లో. ఉత్సవ్ మేళా 2024, సమ్మర్ ఉత్సవ్ మేళా 2024 విత్ మినీ కాశ్మీర్ అనమాట. సో ఇక్కడ ఒక ఫిష్ అక్వేరియం అయితే ఉంది. మా పాప అయితే ఆల్రెడీ సగం టైర్డ్ అయిపోయింది ఈ రష్ చూసి. సో చూడండి, అక్కడ ఫిష్ అక్వేరియం అయితే పెద్దదిగా ఫస్ట్ ఎంట్రన్స్లోనే చాలా పెద్ద అక్వేరియం అయితే పెట్టినారు. చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి ఈ అక్వేరియంలో. ఫస్ట్ ఇక్కడ నుంచి కదిలితే కదా లోపలికి ఏమన్నా తెలుసుకోవడానికి. ఫిష్ అక్వేరియం దగ్గరనే చాలా స్ట్రక్ అయిపోయినాము. ఒక్కసారి ఆ ఫిష్ అక్వేరియం నుంచి వెళ్ళి అలా రాగానే ఎంట్రీలో మాత్రం మనకైతే ఒక మంచి ఫీల్ అయితే వస్తున్నది. ఎందుకంటే సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టినారు ఆ కూల్ చల్లదనం రావడానికి. బట్ ఏంటంటే ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఆల్రెడీ సమ్మర్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు ఫ్రెష్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకు ఆ కూల్నెస్ ఎక్కువ తెలుసలేదు. మామూలు టైంలో అయితే చాలా బాగుంటుందని చెప్పి అయితే రీల్స్లో చూసినా నేను. సో ఇక్కడ మీరు చూసినారు కదా, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక హౌస్ ఇచ్చేసి చిన్న బ్రిడ్జ్, మళ్ళీ తర్వాత ఒక స్నో ఎఫెక్ట్, పైన ఆకాశం ఒక సెటప్, అలాగే ఫ్లవర్స్. రైట్ సైడ్లో వచ్చేసి అది థీము, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకైతే మొత్తం ఫ్లవర్స్ ఇచ్చారు. సో ఈ సిలికాన్ కవర్తో అటు వెళ్ళకుండా చేసినారు, చాలా బాగుంది. సో అక్కడక్కడ పెంగ్విన్స్ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, సెటప్ అయితే మామూలుగా లేదు, మస్తు అయితే చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. కానీ ఏంటంటే చాలా వేడి ఉంది, అదొక్కటి చాలా డిస్టర్బ్ చేస్తుంది. అసలు రష్ ఎక్కువ ఉండడం వలన మనం అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కానీ ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ థీమ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ చేయబట్టి మనకు అంత ఫీల్ అవుతలేం. కానీ నార్మల్గా రష్ లేకుండా ఒక్కరు ఇద్దరు ఉన్నప్పుడు ఇట్లా ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో. సో ఈ పబ్లిక్ చూసేవారికి అక్కడ ఉన్న ఫీల్ కాదు, ఇక్కడ అరే ఎందుకు వచ్చినప్పుడు అన్న ఫీల్ క్రియేట్ అవుతుంది. అంత రష్ అయితే ఉంది. బట్ ఏదేమైనప్పటికీ చాలా బాగుంది. ఎట్లా ఉంది మమ్మీ? చాలా బాగుందా? ఎంత రష్ ఉంది అసలు, ఏం బాగుంది అసలు.
కూడా ఫుల్ వేడిగా ఉంది, మంచిగా రేటట్టు ఉంది మొత్తం. సో అంతా వేడిగా ఉంది కాశ్మీర్లో కూడా. ఎంత కాశ్మీరే ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక చిన్న హౌస్ ఉంది. చిన్న హౌస్ పక్కకే పోలార్ బేర్, అలాగే మనకు మేక్ అయితే ఉంది, పెంగ్విన్ ఉంది. చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా బాగుంది. చూస్తుంటే నిజంగా కాశ్మీర్లో ఉన్నామన్న ఒక ఫీల్ అయితే వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసేవారికి ఆ జనాలతోటి ఆ ఫీల్ మొత్తం పోతుంది. సో ఎప్పుడైనా మీరు సాటర్డే సండే మాత్రం అసలు ప్రిఫర్ చేయకండి, నేను చెప్తున్నాను, ఇది పర్సనల్ ఒపీనియన్. ఇది సాటర్డే సండే వచ్చారనుకో బుక్ అయిపోతారు. ఇక్కడ నెక్లెస్ రోడ్ పైన ఎక్కడికి వచ్చినా కానీ బుక్ అయిపోతారు. కానీ ఏంటంటే మనకు దరిద్రం ఏంటంటే మనకు సాటర్డే సండే దొరికేది, అదొక్కటే మనం చూసుకోవాలి. చూస్తారా, కాశ్మీర్ యాపిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఒక మంచి అట్రాక్షన్ ఏదని చెప్పాలంటే ఇక్కడ స్నో పడుతుంది కదా, పైనుంచి స్నో ఒకటి, అక్కడ ఇంకొకటి వాటర్ ఫాల్. ఇది చాలా బాగుంది. మీకు కాశ్మీర్ యాపిల్స్ కావాలా, కాశ్మీర్ యాపిల్స్ కూడా ఉన్నాయి అక్కడ. మంచి స్నో, అది కాశ్మీర్ యాపిల్స్. ఇంకేం కావాలి మన. స్నో ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. అసలు యాక్చువల్గా ఈ స్నో ఎఫెక్ట్ గురించే మ్యాక్సిమం అయితే అందరు వచ్చుండొచ్చు. కానీ ఏంటంటే ఒక విషయం మీరు గమనించాలి, ఇది స్నో న్యాచురల్ స్నో కాదు, ఇది ఆర్టిఫిషియల్ స్నో వాళ్ళు క్రియేట్ చేశారు. ఎలా అంటే ఇది మనము బర్త్డేది స్నో ఉంటాయి కదా, స్నో స్ప్రేస్. సో అదే తీసుకొని వీళ్ళు ఈ నురుగులాగా ఏదైతే ఫామ్ చేసి ఆ ఫామ్ నుంచి ఆ ఫోమ్ మనకైతే బయటికి రిలీజ్ చేస్తున్నారు. సో అది కొంచెం చూడడానికి విజువలైజేషన్ బాగుంది, కానీ అంత ఎఫెక్టివ్గా లేదు. ఇంకొక అట్రాక్షన్ అని చెప్పొచ్చు, ఇక్కడ ఏంటంటే వాటర్ ఫాల్ ఒకటి చాలా బాగుంది. అది న్యాచురల్గా అనిపిస్తుంది, అది ఆర్టిఫిషియల్ గా న్యాచురల్ అనిపిస్తుంది. ఏదైతే స్నో ఉందో అంతా నొప్పులు చెంత అయిపోయింది. ఎట్లా కాశ్మీర్లో కూడా ఇంత వేడి ఉంది. ఒక్కసారి ఇటు లుక్ వేసుకోండి. ఇక్కడ హౌస్, ఇంతమంది చెప్పినట్టు చిన్న మేక, పెంగ్విన్ అండ్ పోలార్ బేర్. ఇక్కడ చిన్న పడవ ఉంది కదా, సో అది మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. సో వాటర్ ఫాల్ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ ఏంటంటే బయటికి వెళ్తాము. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఏదో ఉందంట, చూద్దాం అసలు యాక్చువల్గా ఏముందనేది. ఇక్కడి నుంచి చూస్తే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఎగ్జాక్ట్ ప్రసాద్ ఐమాక్స్ పక్కకే ఉంది ఇది. మా పాప అయితే కొంచెం టైర్డ్ అయిపోయింది, అందుకనే కొంచెం రిలాక్స్ అవుతుంది. యాక్చువల్ ఎగ్జిబిషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అది ఏంటంటే కాశ్మీర్ థీమ్. మనమైతే లోపలికి వెళ్ళేసి మొత్తం అంతా చూసినాము. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తము ఎగ్జిబిషన్ ఇది. సో ఇక్కడ స్టాల్స్, అమ్మాయిలకు సంబంధించిన క్లాతింగ్ కానీ, జ్యువెలరీ కానీ, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలకైతే కాదు, అందరికీ సంబంధించిన స్టాల్స్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినవి. సో మనము కొంచెం ముందుకెళ్ళి అసలు మొత్తం ఓవరాల్గా ఏముంది బయట వచ్చిన తర్వాత అనేది చూపిస్తాను మీకు.
సో ఇక్కడ ఒక్కటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్నమెంట్స్, మళ్ళీ తర్వాత డ్రెస్ క్లాతింగ్, తర్వాత ఇంట్లోకి సంబంధించిన అన్నీ దొరుకుతున్నాయి. అలాగే కాకుండా ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి పర్ఫ్యూమ్ బాటిల్స్ అంటే డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి నెక్స్ట్ సెగ్మెంట్ సో ప్లే స్టేషన్ అని చెప్పొచ్చు, ప్లే ఏరియా, జాయింట్ వీల్, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి చిన్న పౌండ్, తర్వాత అన్ని డిఫరెంట్ రైడర్స్ని. సో ఒకసారి అది కూడా లుక్ వేసుకోండి. గాయ్స్ ఇది వీడియో ఈరోజు మీకు హోప్ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్కి ఇంకా ఎవరితో సబ్స్క్రైబ్ చేసుకొని అలా ఒక లైక్ ద్వారా మనం సపోర్ట్ చేయండి. మేము ఎప్పుడు చెప్పేదే కానీ మీరు చేయండి అదే. సో అది థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.